అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో వంకాయతో ఒక రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుందాం. మీరైతే వంకాయతో ఇంట్లో ఏ రెసిపీ చేస్తారు? ఏ రెసిపీ చేసినా టేస్ట్ ఎలా ఉన్నా వంకాయ కనిపిస్తే చాలు పిల్లలు వద్దని వెనక్కి వెళ్ళిపోతారు. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తినగలిగే రెసిపీ. ఈ రెసిపీలో వంకాయ కూడా కనిపించదండోయ్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదే బైంగన్ కా భర్త, స్మోకీ ఫ్లేవర్తో మ్యాష్డ్ బ్రింజాలతో చేసుకునే రెసిపీ. ఇందులో మ్యాగీ మసాలా మ్యాజిక్ని యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ మనం వంకాయని తీసుకుని శుభ్రంగా కడిగి దానికి లోపల వరకు ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయలోకి 4 నుంచి 5 దాకా పచ్చిమిరపకాయల్ని, అలాగే 5-6 వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టు తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వంకాయకి పై భాగంలో కాస్త ఆయిల్ని అప్లై చేయండి. వంకాయతో పాటు 3 టమాటాలని కూడా శుభ్రంగా కడిగి పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. వంకాయ మెత్తగా లోపల వరకు ఉడికిపోవాలండి. అలాగే టమాటాల పైన ఉండే తొక్క వచ్చేంత వరకు కూడా కాల్చండి. ఇలా కాల్చుకున్న వంకాయల్ని, టమాటాలని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. చల్లారిన తర్వాత వంకాయకి అలాగే టమాటాల పైన ఉండే తొక్క మొత్తం తీసేసేయండి. వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుని మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేయండి. ఇలా మ్యాష్ చేసుకున్న వంకాయ గుజ్జుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వేయించండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు ఉల్లి తరుగు కూడా వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపేసేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి కలపండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా వేసి అంతా కలిపేసి మనం మ్యాష్ చేసుకున్న వంకాయ గుజ్జు మొత్తాన్ని ఇందులో వేసి కలపండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 సాచెట్ దాకా మ్యాగీ మసాలా మ్యాజిక్ ని యాడ్ చేస్తున్నాను. మ్యాగీ మసాలా మ్యాజిక్ని లవంగాలు, యాలకులు మరియు జాజికాయ వంటి 10 రకాల స్పైసెస్ని జాగ్రత్తగా వేయించి కేర్ఫుల్గా బ్లెండ్ చేసి తయారు చేస్తారు. దీని వలన సూపర్ మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్రతి ముద్దకి రంగు, రుచి, వాసనను ఇస్తుంది. బెండకాయ, బంగాళదుంప, కాలీఫ్లవర్ ఇలా నా రోజువారీ వంటకాల్లో మ్యాగీ మసాలా మ్యాజిక్ని జోడిస్తాను. ఎందుకంటే ఇది ప్రతి వంటకాన్ని మరింత రుచికరంగా మారుస్తుంది. మ్యాగీ మసాలా మ్యాజిక్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిపేసేయండి. దించే ముందుగా శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. అంతే. మంచి సువాసనతో ఎంతో రుచికరంగా అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే బైంగన్ కా భర్త రెడీ అయిపోతుంది. వంకాయతో పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే విధంగా బైంగన్ కా భర్త ఇలా మ్యాగీ మసాలా మ్యాజిక్ ని జోడించి చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.